తెలుగుదేశం పార్టీలో కాదు జనసేనలో కూడా ఒక మంత్రికి ఉద్వాసన పలకబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఇది ఫేక్ ప్రచారంగానే అర్థమవుతోంది. కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు జనసేనలో ఉన్న మంత్రులు ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, కందుల దుర్గేష్, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఇంకెవరున్నారు మంత్రులు? అయితే వీళ్లలో ఎవరు మారుస్తారు? పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చే ఛాన్స్ ఉండదు. అలాగే నాదెండ్ల మనోహర్ గారిని కూడా మార్చే అవకాశాలు చాలా తక్కువ. ఆయన చాలా కీలకం, మార్చరు కూడా. ఇంకా కందుల దుర్గేష్ గారికి ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన్ని టచ్ చేస్తారా? ఆయన్ని చేంజ్ చేస్తారా? చేస్తే ఇస్తే ఆయన్ని మాత్రమే మార్చాలి. ఒకవేళ ఆయన్ని మార్చి ఆయన ప్లేస్లో ఎవరికి ఇస్తారు మంత్రి పదవి అంటే, నాగబాబు గారికి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి ఆయనకే ఇవ్వాలి. అంటే ఆయన్ని మార్చి ఆయనకి ఇస్తే అంటే జనసేనలోనే కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని ఆలోచిస్తున్నారా? లేదు కొత్తగా ఇంకో మంత్రి పదవి ఇవ్వాలంటే అదనంగా ఇప్పుడు యాడ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి పదవిని వదులుకోవాలి, ఒక పోర్ట్ఫోలియో అటు పంపించాలి, ఒక శాఖ. ఒకటైతే పర్వాలేదు పంపించవచ్చు. ఇప్పుడు అందులో కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కదా, అందుకని ఇక్కడే రీప్లేస్ చేస్తారా జనసేనలోనే? ఒకవేళ రీప్లేస్ అనేది జరిగితే ఒక మంత్రికి అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా చెక్ పడే అవకాశం అయితే ఉంది. అది కందుల దుర్గేష్ గారా అంటే చెప్పలేము. ఇప్పుడు ఆయన కూడా బాగానే పనిచేస్తారు. కాకపోతే ఎవరిని రీప్లేస్ చేస్తారు ఉన్న మంత్రుల్లో? ఈ చర్చ అయితే నడుస్తుంది. లేదు అలాగని చెప్పి ఆయనకు కొత్తగా అవకాశం ఇస్తారా, ఇంకో మంత్రి పదవి యాడ్ చేస్తే నో ప్రాబ్లం. కాకపోతే కందుల దుర్గేష్ గారి పేరు ఎందుకు వస్తుంది అనేది అక్కడ ఆలోచించాల్సిన అంశం. కాకపోతే ఆయన తన శాఖకు సంబంధించి ఏం చేశారు అనేది కూడా ఒకసారి ఆలోచిస్తున్నారట. కాకపోతే అటువంటిది ఏమన్నా జరిగితే గతంలోనే వైసీపీ ముందుగా చెప్పి 2.5 ఏళ్లలో మంత్రులు మారుస్తామని చెప్తేనే అక్కడ చాలా వివాదాలు, విభేదాలు, అలకలు ఇవన్నీ వచ్చినాయి. చాలామంది బయటకు వచ్చేసారు. ఇక జనసేనలో కనుక ఆ పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఈ చర్చ అయితే నడుస్తుంది. కానీ ఆ నిర్ణయం అసలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కాకపోతే ఇది నాకు తెలిసి అయితే ఫేక్ ప్రచారం అని అనుకుంటున్నాను. కాకపోతే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది.